లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం నుంచి 49వ వచనం అనుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానిద్దాం. అంతకంటే ముందుగా ఈ లూకా సువార్త 6వ అధ్యాయం ఇందులో ఎన్ని విషయాలు వివరించబడ్డాయని చూద్దాం. మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినానికి ప్రభువు అనేదాన్ని లూకా గారు వ్రాశారు. 6వ వచనం నుంచి 11వ వచనం వరకు విశ్రాంతి దినాన ఓచ చేయగలిగిన వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు వారు బాగు చేయడం, అంటే విశ్రాంతి దినానికి ఆయన ప్రభువు అనేదానికి ఒక సందర్భం రూపేణ ఆయన నిరూపించినటువంటి విధానం. 12వ వచనం నుంచి 19వ వచనం వరకు యేసు ప్రభు ప్రార్థన చేసి 12 మంది అపోస్తుల్ని నియమించడం, 12 ఇశ్రాయేలు గోత్రకర్తలకి పోలి కొత్త ఇశ్రాయేలీలు వీళ్ళు, కొత్త ఇశ్రాయేలు గోత్రకర్తలు అనేటట్టుగా 12 మంది అపోస్తులు నియమించాడు. అటు తర్వాత 20వ వచనం నుంచి 26 వరకు ధన్యతలు అలాగే శాపాలు ప్రకటించాడు. ఎవరు ధన్యులు, ఎవరు దరిద్రులు అనేటువంటి విషయాన్ని చెప్పాడు ఆయన. ఇప్పుడు 27వ వచనం నుంచి 49వ వచనం వరకు 3 భాగాలు ఉంటాయి మనకి. 27 నుంచి 38 వరకు ఒక భాగం, 39వ వచనం నుంచి 45 వరకు రెండవ భాగం, 46 నుంచి 49 వరకు మూడవ భాగం. ఈ 27 నుంచి 38 వరకు ఏంటి అంటే, ఈ లేఖన భాగం అర్థం కావాలి అంటే 20వ వచనంలో అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అని అన్నాడు. అంటే యేసు ప్రభు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు దేవుని రాజ్యానికి సంబంధించిన వాళ్ళు. ఎవరైనా దేవుని రాజ్యంలోకి రావాలంటే, లేదా పరలోక రాజ్యంలోనికి రావాలి అంటే, పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. పరలోక రాజ్యం అంటే పరలోకమందున్న దేవుడు భూమి మీద స్థాపించేటువంటి రాజ్యాన్ని పరలోక రాజ్యం అంటాం, లేదా సంఘం అని పిలుస్తాం. మనం యేసు ప్రవక్తలకు అడుగుబడిన మనమంతా పరలోక రాజ్యం, భూమి మీద స్థాపించమని రాజ్యం. ఈ రాజ్యంలో ఉన్నవాళ్ళు చనిపోతే పరలోకానికి వెళ్తారు. చాలామందికి తేడా తెలియదు పాపం. దేవుని రాజ్యం అంటే ఏంటో, లేకపోతే పరలోకం అంటే ఏంటో కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. పరలోక రాజ్యం అన్నా, దేవుని రాజ్యం అన్నా, సంఘం అన్నా 3 ఒక్కటే పర్యాయ పదాలు. పరలోకం అంటే చనిపోయిన తర్వాత ఉండేది, పరలోక రాజ్యం అంటే భూమి మీద ఉండేది. ఇక్కడ యేసు ఏమంటున్నాడు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. మీరు దేవుని రాజ్య నివాసులుగా అర్హులు అని చెప్తున్నాడు. ఎవరితో? బీదలతో. ఎందుకంటే మీకు ఆయన రాజ్యం వంటబడుతుంది, ఆయన రాజ్యంలో మీరు ఉండగలుగుతారు, ధనవంతులకు సాధ్యం కాదు అది అంటూ మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యం అన్నాడు కదా. ఇంతకీ దేవుని రాజ్యం అంటే ఎలాగుంటుంది అది? అంతకంటే ముందు రోమా సామ్రాజ్యాన్ని చూశారు. అందులో చక్రవర్తి కానీ, ఆయనకి ఉండేటువంటి అధిపతులు కానీ, ఆ సైనికులు కానీ, ఆ వ్యవస్థ కానీ తెలుసు యూదులకి. గ్రీకుల రాజ్యం ఎలాగుంటుందో తెలుసు, పారసీకుల రాజ్యం ఎలాగుంటుందో తెలుసు, బబులోనియుల రాజ్యం ఎలాగుంటుందో తెలుసు, అశ్షూరీయుల రాజ్యం ఎలాగుంటుందో తెలుసు, మానవ రాజ్యాలు తెలుసు, ఒక్కో రాజ్యానికి తేడాలు తెలుసు. కానీ దేవుని రాజ్యం అంటే ఎలాగుంటుంది, అందులో మనుషులు ఎలాగుంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, వారి ప్రవర్తన ఎలాగుంటుంది, ఏ ప్రవర్తన కలిగి ఉంటే వాళ్ళని దేవుని రాజ్య సభ్యుడు లేదా పరలోక రాజ్య సభ్యుడు అని అనొచ్చు. ప్రశ్న కదా ఇది. యేసు ప్రభు పరలోక రాజ్యం సమీపించిందని కానీ అందరూ అటు ఇటు చూస్తున్నారు. యేసు ప్రభు చెప్పాడు, పరలోక రాజ్యం అంటే అది ప్రత్యక్షంగా రాదది, నేరుగా రాదది. నేను దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల అది మీ మధ్య ఉంది అని అంటాడు ఆయన. వచ్చింది, ఉంది, మీ మధ్య ఉంది.
ఇదిగో ఇక్కడ, ఇదిగో అక్కడ అని చెప్ప వీలు పడదది. మీ మధ్యలో ఉంది పరలోక రాజ్యం అంటాడు ఆయన. పరలోక రాజ్యం అంటే ప్రత్యేకంగా రాజు కానీ, కిరీటాలు కానీ, గుర్రాలు కానీ, సింహాసనాలు కానీ అలా ఉండదు. వ్యక్తులు. ఇంతకు ఆ వ్యక్తులు ఎలా బిహేవ్ చేస్తారు అన్నది ప్రశ్న. ఎలా ప్రవర్తించే వ్యక్తిని పరలోక రాజ్య సభ్యుడు అనొచ్చు అనేదాన్ని 27వ వచనం నుంచి 38వ వచనం వరకు యేసు చెప్తున్నాడు. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు పరలోక రాజ్య సభ్యుడు, దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. ఈ లక్షణాలు లేకపోతే వాడు దేవుని రాజ్యానికి సంబంధించినవాడు కాదు. ఇంతకీ ఈ లక్షణాలు ఏంటో చూద్దాం. 27వ వచనం, వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. ఏం చెప్తాడు ఆయన? ఎవరిని ప్రేమించాలంట? శత్రువులను ప్రేమించాలంట. ఇకపోతే మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి అని చెప్తున్నాడు. ఇది రోమా సామ్రాజ్యానికి సంబంధించిన సభ్యులకి సాధ్యం కాదు. ఇది శత్రువులు లేకుండా చేయడం రోమా సామ్రాజ్య ప్రత్యేకత. శత్రువు అనేవాడు కనబడకూడదు, ఇంకొక శత్రువు తయారు కాకూడదు. అంత కఠినమైన చట్టాలు, అంత కఠినమైన శిక్షలు అమలు చేశారు రోమీలు. కానీ ఈ రాజ్యం ఏంటంటే, దేవుని రాజ్యము, శత్రువులను ఏం చేయాలంట? ప్రేమించాలంట. తలకిందుల సామ్రాజ్యం ఇది. మానవ రాజ్యాలకి తలకిందుల రాజ్యం ఇది. శత్రువును ప్రేమించాలంట. మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తే వాళ్ళకి ఏం చేయాలంట? మనం మేలు చేయాలంట. ఇది ఎక్కడ విడ్డూరం? ఇది ఎలా సాధ్యమవుతుంది? శత్రువును ప్రేమించడం సరే, వాడి మీద పగ తీర్చుకోకుండా వదిలిపెట్టమంటే అది ఒక వేరే విషయం. వాడిని పట్టించుకోవద్దంటే వేరే విషయం. కానీ ప్రేమించమంటాడేంటి? పట్టించుకోకుండా వదిలిపెట్టాలన్నా సాధ్యమవుతుందేమో, కానీ వాడిని ప్రేమించాలంటే ఎలా సాధ్యమవుతుంది? వాడు శత్రువు కదా. అలాంటి లక్షణం ఉన్నప్పుడు నీవు దేవుని రాజ్యానికి సంబంధించిన సభ్యుడివి. మరి రోమా సామ్రాజ్యానికి దేవుని రాజ్యానికి తేడా ఉండొద్దు. దేవుని రాజ్యం అన్నప్పుడు మానవ రాజ్యంలో ఉన్నట్టే ఉంటే దేవుని రాజ్యం ఎందుకు అవుతుంది? అది దేవుడు ప్రేమించేవాడు, ఆయన ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమాస్వరూపి అయితే నేను ఆయనకు సంబంధించిన వాడిని అయితే నేను ప్రేమిస్తాను, కానీ ఆ వ్యక్తిని ద్వేషించలేను కదా. అవునా కదా? మిమ్మల్ని ద్వేషించే వారికి ఏం చేయాలంట? మేలు చేయాలంట. తర్వాత 28వ వచనం, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఎవరైనా శపిస్తే ఏం చేస్తారు మీరు? వాళ్ళని తిరిగి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? చూడండి అక్కడ ఏముందో. మిమ్మల్ని ఎవరైనా శపిస్తే మీరేం చేస్తారు? ఏముంది అక్కడ? దీవించాలి. క్షమాపణ పైన అయిపోయింది, ఇప్పుడు దీవించాలి, బ్లెస్ చేయాలి వాళ్ళని. అదే పేతురు కూడా మాట్లాడతారు, మీరు ఆశీర్వాదానికి వారసులు కావడానికి పిలువబడ్డారు కాబట్టి దోషణకు ప్రతి దోషణ కానీ కీడుకు ప్రతి కీడు కానీ చేయొద్దు. ఏం చేయాలి? మీరు తిరిగి దీవించండి అని అంటాడు. ఇప్పుడు మనోళ్ళు ఏం నేర్చుకున్నారు? వాళ్ళకు ఇలాగే చెప్పాలన్నా ఎలా చెప్పాలంట? వాళ్ళకి ఎలా చెప్పాలంట? ఇలాగే చెప్పాలంట. ఎలా చెప్పాలరా అంటే, వాడు ఒక బూతు మాట్లాడితే మనం కూడా సేమ్ అదే లెంత్లో బూతు మాట్లాడతాం. అరే ఎందుకు అంటే, నువ్వు ఊరుకో జనపాల్, నీ యుద్ధం నీది, మా యుద్ధం మాది. నాకు చాలామంది చెప్పారు, నేను అడిగాను, ఇలా మాట్లాడకండి, మన క్రైస్తవ విశ్వసనీయత దెబ్బతింటుంది. క్రైస్తవులుగా మనం ఒకలాగా బిహేవ్ చేయాలి. వాళ్ళు మాట్లాడచ్చు బూతులు, మనం మాట్లాడకూడదంటే. వీళ్ళు నాతో చెప్పింది ఏంటంటే, ఒకడు గదతో యుద్ధం చేస్తాడంట, ఒకడు కత్తితో యుద్ధం చేస్తాడంట, ఒకడు ఈటతో యుద్ధం చేస్తాడంట, ఒకడు చేతులతో యుద్ధం చేస్తాడంట, ఒకడు తుపాకీతో యుద్ధం చేస్తాడంట. ఇంతకీ ఇన్ని యుద్ధాలు ఎందుకు చెప్తున్నారా అంటే, నీ యుద్ధం నీది, మా యుద్ధం మాది. ఇంతకు మీ యుద్ధం ఏంటి? మేము బూతులు మాట్లాడతాం, అది యుద్ధం. బూతులు మాట్లాడేది యుద్ధం కాదు. ఎప్పుడైతే బూతు మాట్లాడేసావో ఓడిపోయింది నువ్వు, వాడు కాదు. ఎందుకంటే వాడు వాడిలాగే బిహేవ్ చేస్తున్నాడు.
నువ్వు నీలా ఎందుకు బిహేవ్ చేయలేదు? నువ్వు తిట్టిన తర్వాత గెలిచేదేంటి ఇక్కడ? వాడు నీకు మించి తిడతాడు, తిడతావేంటి? వాడు నీకు మించి తిడతాడు, ఎందుకంటే వాడు అందులో పిహెచ్డి చేసి ఉంటాడు. ఎవరైనా మిమ్మల్ని శపిస్తే మీరేం చేస్తారు? దీవించండి, బ్లెస్ చేయండి. నేను చెప్తున్నాను ఇది, నేను చెప్పాను. బైబిల్ అలా లేదు అంటే నువ్వు అమ్ముడు పోయావు. అయితే నాకంటే ముందు యేసుప్రభు అమ్ముడు పోయాడు ఇక్కడ. అంతేనా? ఆయన చెప్తున్నాడు బైబిల్ను అన్నేసి మాట్లాడుతున్నాను, నీకు కనిపించట్లేదా, వినిపించట్లేదా? కనిపిస్తుంది, వినిపిస్తుంది. కానీ క్రీస్తు ఏం చెప్పాడు? మీరు తిరిగి అనొద్దు. బైబిల్లో ఉన్నదాన్ని గాలికి వదిలిపెట్టేసి నువ్వేంటి బైబిల్ని ప్రొటెక్ట్ చేయడం? కాబట్టి మిమ్మల్ని ఎవరైనా శపిస్తే మీరు తిరిగి దీవించండి కానీ శపించొద్దు. క్రీస్తు చెప్పాడు ఇది. తర్వాత మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతూ ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఏ ప్రార్థన? ప్రభువా వాళ్ళు అంతు చూడని, ప్రభు వాళ్ళు అంతు చూడని కాదు, ప్రభు వాళ్ళు తెలియక చేశారు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు, వాళ్ళకి క్షమించు, మారు మనసు ఇవ్వు. అదే కదా క్రీస్తు నేర్పించింది మనకి. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. తెలిసి చేస్తే వాళ్ళు తెలియకుండా చేస్తారు కాబట్టి క్షమించాడు యేసుప్రభు. ఒకళ్ళు తెలిసి చేస్తే ప్రభు వీళ్ళు తెలిసి కూడా చేస్తున్నారు, కఠినపరుచుకున్నారు, వీరిని క్షమించు. అంతేనా? మనకు క్షమాపణ అనే దాన్ని ఇచ్చాడు తప్ప ప్రతీకారం అనే దాన్ని ఇవ్వలేదు ఆయన. కానీ ఈరోజు మనం ప్రవర్తిస్తున్న విధానం ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేస్తున్నాం, దోషణకు ప్రతి దోషం చేస్తున్నాం, చెప్పించేదానికి ప్రతి శాపాన్ని ప్రకటిస్తున్నాం. వాళ్ళు మనల్ని బాధిస్తూ ఉంటే మనం కూడా బాధించేదానికి తయారైపోయాం, టీములుగా తయారైపోయాం. తర్వాత నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. ఒక చెంప మీద లాగిపెట్టి కొట్టారనుకో ఎవరైనా, మనం తిరిగి ఏం చేయాలంట? ఇంకో చెంపని తిప్పాలంట, కానీ మనం తిరిగి కొట్టకూడదు అని చెప్పాడు. అంటే రోషం అనే దానికి స్థానం లేదు క్రైస్తవ్యంలో. చెంప మీద కొట్టగానే ఎలాంటి వాడికైనా సరే ఒక్కసారి ఆ కోపం కట్టలు తెంచుకుంటుంది. ముఖం మీద దెబ్బ పడితే మన అహం మీద పడినట్టు, కాబట్టి కట్టలు తెంచేసుకుంటుంది, వెంటనే భావోద్వేగానికి లోనవుతాం. కానీ క్రీస్తు అంటున్నాడు ఇంకొక చెంప తిప్పు. రోషానికి, ప్రతీకారానికి దేవుని రాజ్యంలో చోటు లేదు అని చెప్తున్నాడు. తర్వాత నీ పైబట్ట ఎత్తుకొని పోవాని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. ఎవడైనా బలాత్కారం చేసి అంగీని లాక్కున్నాడు అనుకో, పైబట్ట కూడా ఇచ్చేసి తీసుకురా అని, అడ్డగించొద్దు అని చెప్తున్నాడు. 31వ వచనం, మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయడి. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం మనుషుల దగ్గర నుంచి, నన్ను ఇలా రిసీవ్ చేసుకోవాలి, నన్ను ఇలా చూడాలి అని అనుకుంటాం కదా. నీకేమనిపిస్తుందో నువ్వు అలా చేయ వాళ్ళకి అంటున్నాడు. నీకు ఎలాంటి పరిస్థితులు ఉంటే సంతోషపడతావు వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయంటున్నాడు. తర్వాత మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. ప్రేమ విషయానికి వస్తే వాడు పెద్ద టెర్రరిస్ట్ కానీలే, వాడికి కూడా స్నేహితులు ఉంటారు, వాడికి కూడా బంధువులు ఉంటారు. మంచోడికి స్నేహితులు ఉంటారు, మంచోడికి బంధువులు ఉంటారు. చెడ్డోడికి స్నేహితులు ఉంటారు, చెడ్డోడికి బంధువులు ఉంటారు. ఒక టెర్రరిస్ట్ ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశాను అనుకో, ఒక పార్టీ, మిగతా టెర్రరిస్టులు వస్తారా? వస్తారా? వస్తారు. ఎందుకు వాళ్ళు పిలిచాడు అంటే రేపు వాళ్ళు పెట్టుకున్నప్పుడు వీని పిలవాలి కాబట్టి. మనం పార్టీ కానీ ఫంక్షన్ కానీ ఏదైనా ఒక విందు, ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఎవరిని పిలుస్తాం? తిరిగి ఎవరు మనల్ని ప్రేమిస్తారో వాళ్ళని పిలుస్తాం, అందరిని పిలుస్తామా? కానీ క్రీస్తు ఏమంటే లోకస్వార్త 14లో తర్వాత మనం చూస్తున్నాం, మీరు పగటి విందు కానీ రాత్రి విందు కానీ చేసేటప్పుడు ఎవరిని పిలుస్తారు?
ఎవరైతే మీకు తిరిగి ప్రత్యుపకారం చేయగలుగుతారో వాళ్ళని పిలవమన్నాడా? పిలవద్దంట వాళ్ళని. ఎవరిని పిలవాలంట? కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనులను, దిక్కులేని వారిని, అనాథల్ని, తల్లిదండ్రులు లేని వారిని, ఎవరైతే ప్రత్యుపకారం చేయలేరో, తిరిగి వాళ్ళ ఇంటికి పిలిచి పెట్టలేరో వాళ్ళని పిలవమన్నాడు. కానీ మనం ఎవరిని పిలుస్తాం? ఇప్పటికి ఈ రోజుకి ప్రేమ విందులు ఎవరు ఉంటారు? లవ్ ఫీస్ట్ పెడతాం, ప్రేమ విందు పెడతాం. ఎవరిని పిలుస్తాం? మన స్టేటస్ తగిన వాళ్ళు పిలుస్తాం. పొరపాటున ఎవడైనా దిక్కులేనివాడు వచ్చాడు గేట్ దగ్గరికి, ఒక చూపు చూస్తాం, గేట్ దగ్గర ఉండే మన వ్యక్తి ఇలా చూస్తాం, ఎవరా రానిచ్చేది వాడిని అనేటట్టుగా కదా. వాడికి సిగ్నల్ అందుతుంది, వెంటనే గేట్ వేస్తాడు, లేదా చెప్తాడు ఆగు ఆగు అయిపోయిన తర్వాత పిలుస్తాం. అవునా? ఈ మన స్టేటస్ ఉన్న వాళ్ళంతా వచ్చి పెద్ద పెద్ద మొక్కలన్నీ ఏరుకొని తినేస్తే ఆ చివరిలో పెడతాం కదా మిగతాది. కానీ క్రీస్తు చెప్పింది అది కాదు. అసలు విందు చేయాల్సింది మనకు తిరిగి చేసేవాళ్ళు కాదంట. వాడి జీవితంలో ఎప్పుడు దాన్ని తినలేదు, వాడికి పెట్టి చూడు, వాడి కళ్ళలో ఆనందం చూడు. అసలు పెట్టాల్సింది వాడికి కదా. వీడు ఇక్కడ నువ్వు పెట్టకపోయినా తింటాడు. వీడి దగ్గర ఆ స్తోమత ఉంది. వర్షం పడాల్సింది సముద్రం మీదనా, బంజరు భూమి మీదనా? కానీ మనం ఎక్కడ కురిపిస్తాం? సముద్రం మీద కురిపిస్తాం వర్షం. పడు అని. వర్షం పడాల్సింది బీడు భూమి మీద పడాలి, అప్పుడు అది ఫలిస్తుంది. సముద్రం మీద పడితే ఏంటి వచ్చిన ఉపయోగం? కాబట్టి క్రీస్తు ఏమన్నాడంటే ఇక్కడ, మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే, అన్యుల కంటే మీరు గొప్పగా చేస్తుంది ఏంటి అని అడుగుతున్నాడు ఆయన. ఇది దేవుని రాజ్యం. దేవుని రాజ్యం మానవ రాజ్యానికి భిన్నంగా ఉంటుంది, తలకిందులుగా ఉంటుంది. మరి బయట వాళ్ళు, నన్ను ఎరుగని వాళ్ళు, లోకస్తులు, వాళ్ళను ప్రేమించేవారినే ప్రేమిస్తారు. మీరు కూడా మిమ్మల్ని ప్రేమించేవారినే ప్రేమిస్తే మీరు ఎక్కువ చేస్తుంది ఏంటి ఇక్కడ అని అడుగుతున్నాడు. అవును ప్రభు, మరి ఎవరిని ప్రేమించాలి మేము అంటే ఆయన చెప్తున్నాడు, మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేం మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయవారికే మేలు చేసిన ఎడల మీకేం మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మనకు రిటర్న్ రాకూడదు, ఏది కూడా మనం చేసింది బ్యాక్ రాకూడదు, అలా చేయాలి మనం. కానీ బయట వ్యక్తులు ఏదైనా చేశారు అంటే రిటర్న్ మరలా రావాల్సిందే. మనం పెళ్ళిళ్ళకి వెళ్తాం, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఒక గిఫ్ట్ బాక్స్ తీసుకుని వెళ్తాం. మరి వాళ్ళు కొత్తగా పెళ్ళి అవుతుంది, మరి వాళ్ళకి వంట వండుకోవడానికి కుక్కర్ ఉందో లేదో అనేటట్టుగా కుక్కర్ తీసుకుని వెళ్తామా, లేకపోతే రేపు మనకు కుక్కర్ ఇచ్చేటట్టుగా తీసుకుని వెళ్తాం? మనం ఇచ్చే గిఫ్ట్లు వాళ్ళ మీద ప్రేమతో కాదు, మరలా మన ఇంట్లో కార్యక్రమం ఉంటుంది, ఆ కార్యక్రమానికి సేమ్ అదే పీస్ పట్టుకొని రావాలా. పట్టుకొని రాలేదనుకో, కొంచెం తక్కువ పీస్ తెచ్చాడనుకో, ఒప్పుకుంటావా? దాని మీద డిస్కషన్ పెడతాం, దాని మీద పేరు చూస్తాం. మనమేమి ఇచ్చాం వాళ్ళకి? రాసి పెట్టుకుంటామా? లిస్ట్ రాసి పెట్టుకుంటాం. మనమేమి ఇచ్చాం వాళ్ళకి, వాళ్ళు మనకు ఏమి ఇచ్చారు? కానీ క్రీస్తు ఏమంటున్నాడంటే రిటర్న్ రాకూడదు. నీ గిఫ్ట్ ఎలాగ ఉండాలి? ది బెస్ట్ ఉండాలి. మన ఇంట్లో పార్టీ పెట్టుకున్నప్పుడు గిఫ్ట్లు ఎలాంటి రావాలని కోరుకుంటాం? ఎలాంటివి కోరుకుంటాం? ది బెస్ట్ కదా. మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇస్తామా? ఇవ్వం. సో ఇది అక్కడ అప్లై చేయండి. నువ్వు ది బెస్ట్ ఇవ్వు, ఎక్స్పెక్ట్ చేయి. ఎందుకంటే ఇది దేవుని రాజ్యం అని అంటున్నాడు. ఇది దేవుని రాజ్యం ఇలాగే ఉంటుంది అని అంటున్నాడు. 34వ వచనం, మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరు ఎవరికైతే అప్పు ఇచ్చి మరలా ఎంత ఇచ్చారో అంతే తీసుకుందామని అనుకుంటే కనుక పాపులు కూడా అదే చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా అంతే తీసుకుంటున్నారు కదా, మరి మీరు ఎక్కువ చేస్తుంది ఏంటి అని అడుగుతున్నాడు. సరే, ఎంత ఇస్తే అంతే తీసుకున్నా ఒక న్యాయం, కానీ ఇచ్చిన దానికి వడ్డీ వేసి తీసుకోవడం ఇంకా దరిద్రం. అవునా? మన పాస్టర్లు చాలామంది వడ్డీ వ్యాపారం చేస్తారు, తెలుసో తెలీదో. వచ్చే కానుకలు ఏం చేయాలో తెలియక చర్చిలో వడ్డీకి తిప్పేవాళ్ళు ఉన్నారు లేరా? విశ్వాసులు వడ్డీకి తిప్పుతారు, పాస్టర్లే వడ్డీకి తిప్పుతారు చాలామంది. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఆ డబ్బునే ఊరకే వచ్చి పడిపోతుంది, ఏం చేయాలో తెలియదు, వడ్డీలకు తిప్పుతున్నారు.
క్రీస్తు ఏమన్నాడు అంటే ఎంత ఇచ్చి మరలా అంతే తీసుకునేటట్టు వద్దు అంటే దానికి మించి తీసుకుంటున్నారు. తప్పు కదా ఇది. తర్వాత 15వ వచనం, మీరైతే ఎట్టి వారిని గూర్చేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. మీరు ఎలా బిహేవ్ చేస్తారంటే, మీరు సర్వోన్నతుని కుమారులు కాబట్టి. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని పిల్లలు ఉండేది దేవుని రాజ్యం. ఈయన తండ్రి అయితే మనం పిల్లలమే. ఇప్పుడు నా బుద్ధి, నా ప్రవర్తన ఎవరి బుద్ధి ఉంటుంది? మా నాన్న బుద్ధే కదా. ఇప్పుడు నేను సర్వోన్నతుని కుమారుని అయితే నేను ఎలా బిహేవ్ చేయాలి? మనిషిలాగా బిహేవ్ చేయాలన్నా దేవుని కుమారులాగా బిహేవ్ చేయాలన్నా? దేవుని కుమారులాగా బిహేవ్ చేయాలి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నాడు, కృతజ్ఞత తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత శిష్యులకి ఇచ్చాడు. అరే ఒక్కో ప్లేటు 40 రూపాయలు అని చెప్పాడా? చెప్పండి. సరే 40 రూపాయలు వద్దు కానీ ఫార్మాలిటీకైనా సబ్స్క్రిప్షన్ ఫీజు, ఎంట్రీ ఫీజు 20 రూపాయలైనా తీసుకోండి అని అన్నాడు. అక్కడ 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలందరూ కలిపితే 12,000 మంది వచ్చారు. 12,000 ఇంటూ 20 వేసుకుంటే ఎంత అవుతుంది? మండపం అనమాట. ఎందుకు ఈ ఎంట్రీ ఫీజు అంటే, అసలు నేను మీటింగ్ ఎవడు పెట్టమన్నాడు, మరలా ఎంట్రీ ఫీజు ఎవడు పెట్టమన్నాడు? నేను ఎవడైనా ఏడ్చాడా? అన్నా మీరు మీటింగ్ పెట్టాల్సిందే అన్న, మేము అలవటించిపోతున్నాం, ఎవడైనా అడిగాడా? అడగడు. వీడే మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. మరలా ఏం చేస్తాడు? ఇది అడ్మిషన్ ఫీజు అంట, ఇది రిజిస్ట్రేషన్ ఫీజు అంట, ఇది ఇంకొక ఫీజు అంట. ఎందుకు ఈ ఫీజు అని అడిగితే, మినిమం ఛార్జెస్ అంటే ఇవి. ఆ టాయిలెట్లకి, ఈ ఏసీలకి, ఈ కుర్చీలకి, ఈ డెకరేషన్కి, ఈ లైటింగ్కి మినిమం. మేమేమి 150 రూపాయలు వసూలు చేయటం లే, ఒక్కొక్కరి మీద 50 రూపాయలు. నా ప్రశ్న ఏంటంటే, అది కూడా ఎందుకు అంటున్నా? అదేంటంటే ఆ మాత్రం లేకపోతే మెయింటెనెన్స్ ఎలా అంటే, అసలు మీటింగ్ ఎవడు పెట్టమన్నా? నిన్ను ఎవరిని పెట్టమన్నాడా? అదేంటంటే మీటింగ్ లేకపోతే వాక్యం అనేది కరువు అయిపోతుంది కదా. తమాషాలు చేయకు. నువ్వు ఆదివారం ఏం చేస్తున్నావు? ఇంతకీ ఆదివారం అయినా వాక్యం చెప్పావా? లేదే. ఇప్పుడేమైనా వాక్యం చెప్తావు? లేదు. ఎలాగోలా 10 మందిని పిలిపించుకొని ఆ మినిమం ఛార్జెస్ అని వాళ్ళని ఎత్తిన వేసి సబ్స్క్రిప్షన్ ఫీజు రూపంలో అంతమంది వచ్చినప్పుడు ఊరుకుంటారా? కానుకపెట్టిలో వేస్తారు, వేరా వేస్తారు. ఇదొక లాభం. తర్వాత ఫారిన్ నుంచి డబ్బు వస్తుందా రాదా? ఈయనేదో ఉద్ధరిస్తున్నాడు అనేటట్టుగా వేస్తారా, వేరా? పబ్లిసిటీ వస్తుందా రాదా? సబ్స్క్రైబర్లు పెరుగుతారా, వ్యూవర్స్ పెరుగుతారు లేదా? ఇదంతా పెద్ద స్కామ్ ఇదంతానే. ఎందుకు మాట్లాడుకున్నావు ఇదంతా? నువ్వు ఎలా బిహేవ్ చేస్తావంటే దేవుని కుమారుల్లాగా బిహేవ్ చేయి. యేసు ప్రభు 12,000 మంది భోజనం పెట్టినప్పుడు నో సబ్స్క్రిప్షన్ ఫీ, నో రిజిస్ట్రేషన్ ఫీ, ₹1 కూడా వసూలు చేయలే. ₹1 కూడా వసూలు చేయలే. ఈరోజు ప్రతి దానికి అందరూ వసూలు రాజాలు తయారయ్యారు క్రైస్తవంలో. అంత వసూలే. ప్రతి మీటింగ్ ఉద్దేశం జనాలు రాబట్టడం, డబ్బు రాబట్టడం, అంతే. అంతమించి వేరేది లేదు. కానీ క్రీస్తు ఊరక పెట్టాడే భోజనం. ఆయనంటే దేవుడు, ఆయన అద్భుతం చేశాడు. మాకేం బియ్యం ఊరికే వస్తున్నాయా, వేళ్ళు ఊరికే వస్తున్నాయా? ఇదే కదా డబ్బా డైలాగ్ మనం వేసేది. ప్రశ్న ఏంటంటే ఎవడు పెట్టమన్నాడు అని. నువ్వు దేవుడు కాదు కదా, పెట్టద్దు. ఎవరు ఏడ్చారు ఇక్కడ? ఉన్న ఆదివారాన్ని సద్వినియోగం చేసుకో. నువ్వు వెళ్తున్న మీటింగ్ని సద్వినియోగం చేసుకో. ప్రతిరోజు గృహకోడికి పెట్టుకో. ఎవడొద్దన్నాడు? నీకు ఛానల్ ఏడ్చింది కదా, ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం, అర్ధరాత్రి కూడా పెట్టుకో మీటింగు. వినేవారు వింటాడు. ఇబ్బంది ఏంటి? ఇప్పుడు నేను కెమెరా ఆన్ చేశాను, ఇక్కడ కూర్చొని మాట్లాడాను. ఎవరికైనా ప్లేట్ భోజనం అవసరమా? నా రూమ్లో చల్లగా ఏసీ వేసుకొని కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడుతున్నా. ఎవరికైనా ప్లేట్ భోజనం పెట్టాల్సిన అవసరం ఉందా? లేదు. వాళ్ళ భోజనం వాళ్ళు తింటారు ఇంటి దగ్గర, ఇక్కడ నుంచి మాట్లాడంతే. అవునా కాదా? ఈరోజు ఇంత అద్భుతమైన ఫెసిలిటీస్, ఇంత అద్భుతమైన సౌకర్యం మనకు వస్తే ఇప్పుడు మరలా ఎందుకు అందరూ ఒక దగ్గర గుంపు కూర్చోడం?
ఎలా వ్యవహరిస్తారు అంటే సర్వోన్నతుని కుమారుల్లాగా వ్యవహరించండి, అడుక్కు తినే కుమారులాగా కాదు. భిక్షగాడి కొడుకులాగా వ్యవహరించొద్దు. భిక్షగాడి కొడుకు ఎలా బిహేవ్ చేస్తాడు? వాడు కూడా భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడు. సర్వోన్నతుని ఒక కోటీశ్వరుడు కొడుకు ఎలా ఉంటాడు? భిక్షం ఎత్తుకుంటాడా? కొంతమంది పిల్లలను చూస్తే మనం అర్థమైపోతుంది వీడు పెద్దింటోడు ఉన్నట్టున్నాడని. వాళ్ళ బిహేవియర్ అర్థమైపోతుంది. అడుక్కు తినడం చేత కదా వాళ్ళకి. కానీ అడుక్కు తినే వాళ్ళ పిల్లలు చూసామనుకో చిన్నప్పటి నుంచి అర్థమైపోతుంది. ఈరోజు క్రైస్తవులు కానీ క్రైస్తవ నాయకులు కానీ సర్వోన్నతుని కుమారుల్లాగా వ్యవహరిస్తున్నారా, లేకపోతే భిక్షగాని కుమారులాగా వ్యవహరిస్తున్నారా? కదా. యేసుప్రభువు అంటున్నాడు, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దేవుడంట దుష్టుల ఎడల కృతజ్ఞత లేని వారి ఎడల ఎలా అంటాడంట? ఉపకారి. అందరికీ ఉపకారం చేస్తాడంట దేవుడు. మరి మనం ఏం చేయాలి? అందరికీ ఉపకారం చెయ్యాలి, అంతే. అందరికి ఉపకారం చేయాలంతే. 36వ వచనం, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండండి. ఇంతవరకు ప్రేమ గురించి చెప్పాడు, ఇప్పుడు కనికరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎలా కనికరించాలంటే అవతల వ్యక్తిని పరలోకపు తండ్రి ఎలా కనికరించాడు మనల్ని, అలా కనికరించాలంట. తండ్రి పాపినైన నన్ను కనికరించన్నాడు కదా. మనం ఎన్ని పాపాలు చేసాం, ఎన్ని దోషాలు చేసాం, దేవుని దగ్గర వచ్చి ప్రభువా క్షమించు అంటే మనల్ని కనికరించాడా లేదా? కనికరించాడు. ఇప్పుడు మన ఎడలే ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వాళ్ళు మనల్ని క్షమాపణ అడిగితే మనం ప్రభువు క్షమించినట్టుగా క్షమించాలా, లేకపోతే మనలాగా బిహేవ్ చేయాలన్నా? దేవుడు మనల్ని ఎంత కనికరించాడో మనం అంత కనికరించాలి ఆ వ్యక్తుల్ని. ఎందుకంటే మనం దేవుని పిల్లలం కాబట్టి. 37వ వచనం, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. తీర్పు విషయానికి వస్తే ఇది తప్పు అని తీర్పు తీర్చేటట్టు ఉండకండి. ఎందుకంటే అదే తప్పు నీవు కూడా చేస్తున్నావు కాబట్టి మొదట నీ బలహీనతను గుర్తించు. తప్పు జరుగుతున్నప్పుడు ఏం చేస్తావంటే అదే బలహీనత నీలో ఉంది అని కూడా గుర్తించు. అవతల వ్యక్తి ఒకటి చేశాడు, అదే పొరపాటు మనలో కూడా ఉంది అని మనం గుర్తించినప్పుడు వాడికి తీర్పు తీర్చలేము. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారు అంటే వీళ్ళ తప్పులు గుర్తుకురావు వీళ్ళకి, అవతల వ్యక్తి తప్పే కనబడుతుంది కాబట్టి వాడికే తీర్పు తీరుస్తుంటారు. తప్పు. ఎందుకంటే మనం కూడా అదే శరీరంలో ఉన్నాం, అదే పాపానికి లోనై ఉన్నాం కాబట్టి ఈరోజు రేపు అక్కడికే వచ్చి నిలబడతాం మనం. కాబట్టి మనం ఏదో అతీతులమైనట్టు ప్రవర్తించకూడదు. ఆ వ్యక్తి బలహీనత మనలో కూడా ఉంది అని గుర్తెరిగి అదే బలహీనత బయటపడినప్పుడు మనల్ని ప్రపంచం ఎలా చూస్తుంది, అప్పుడు మనం ఎలాంటి క్షమాపణ కోరుకుంటాం, ఎలాంటి కనికరాన్ని కోరుకుంటాం, ఎలాంటి తీర్పును వద్దనుకుంటాం, దాన్ని గుర్తించి అవతల వ్యక్తిని కనికరించే ప్రయత్నం చేయి, తీర్పు తీర్చొద్దు అని మాట్లాడుతున్నాడు. తర్వాత 38, క్షమించుడి, అప్పుడు మీరును క్షమించబడుదురు, ఈయుడి, అప్పుడు మీకు ఈయబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడని చెప్పాను. ఒక బస్తాలో ధాన్యం వేసి కుదిలించి దాన్ని అణిచి ఏంటేంటో చేసి ఎక్కువ పట్టేటట్టుగా మనం కొలిచామనుకో అవతల వ్యక్తికి, దేవుడు అలాగే కొలుస్తాడంట మనకు కూడా. మీరు ఎలాంటి కొలత కొలుస్తున్నారో అదే కొలత మీకు కూడా వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కువ కొలిచామనుకో అవతల వ్యక్తికి, దేవుడు మనకి ఎలా కొలుస్తాడు? ఎక్కువే కొలుస్తాడు. తక్కువ కొలిచామనుకో దేవుడు ఎలా కొలుస్తాడు? తక్కువే కొలుస్తాడు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అని అంటాడు సొలొమోను. వెదజల్లితే ఏమవుతుందంట? అభివృద్ధి. బిగబడితే శపించబడతాం. ధాన్యాన్ని వెదజల్లామనుకో భూమి మీద ఏమవుతుంది? అది పిడికిడి చల్లినటువంటి గింజలు వస్తాయి. దాన్ని బిగబట్టుకున్నాం అనుకో శపించబడతాం. కాబట్టి వెదజల్లాలి.
క్రైస్తవుడి లక్షణం ఏంటి అంటే ఇచ్చేస్తాడు, ధారాళంగా ఇచ్చేస్తాడు. వాడు ఇవ్వట్లే, ధారాళంగా తీసుకుంటున్నాడు. మనం అనుకుంటాం అబ్బో ఎంత ఇస్తున్నాడో అని. ఇది ఒకవైపే చూసావు, ఇంతే కొలత ఆయన ఇటువైపు ఇస్తాడు ఈ వ్యక్తికి. ఇది గుర్తెరిగిన వాడు, రుచించిన వాడు ఇవ్వడం నేర్చుకుంటాడు. అందుకనే క్రైస్తవులు మిషనరీలను పంపించేటప్పుడు, మిగతా దేశాల నుంచి మిషనరీ పంపించేటప్పుడు వాళ్ళకు విపరీతమైన డబ్బు ఇచ్చి పంపించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అక్కడ రక్షణ లేకుండా ఉన్నారు. ఇదిగో డబ్బు తీసుకో, వాళ్ళకి ఏం కావాలో ఫెసిలిటీస్ ఇవ్వు, వాళ్ళకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమను చేతల్లో చూపించని పంపించేవాళ్ళు. నేను కలకత్తా వెళ్ళినప్పుడు అక్కడ సరంపూర్ యూనివర్సిటీ ఉంది కదా, విలియం కేరీ కట్టినటువంటి బైబుల్ కాలేజ్ ఉంది కదా, అది చూసినప్పుడు నిజంగా నాకు నమ్మబుద్ధి పుట్టలే. దాన్ని చూసినప్పుడు ఏంటి, ఒక్క వ్యక్తి ఇంత చేయగలుగుతాడా అని. ఎంత పెద్ద యూనివర్సిటీ అది, ఎంత కాంపౌండ్ అది, ఆ భవనం ఏంటి, దాని నిర్మాణం ఏంటి. నాకు ఒక ప్రశ్న వచ్చింది, ఇంతకీ ఇంత డబ్బు ఎలా వచ్చింది ఈయనకి అని. ఇంత డబ్బు ఎలా వచ్చింది? మనం చిన్న ఇల్లు కట్టించుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం కదా, ఆయన ఇల్లు కట్టుకోవాలి అక్కడికి వచ్చి బైబుల్ కాలేజ్ కట్టాడు, బైబిల్ ప్రింట్ చేయడానికి, బైబిల్ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి. బైబిల్ కోసమని ఇంత బిల్డింగ్ ఎందుకు కట్టాడు ఈయన? ఎలా వచ్చింది డబ్బు అనిపించింది నాకు. అక్కడ శిలాఫలకం మీద రాశారు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడాడు, నేను ఇండియాకి వెళ్తున్నాను, ఇండియాకి వెళ్ళి అక్కడ నేను బైబిల్ని తర్జుమా చేయాలనుకుంటున్నా, బైబిల్ని ప్రకటించాలనుకుంటున్నా, క్రీస్తుని ప్రకటించాలనుకుంటున్నా. సరే ఈయన చెప్పాడు. ఆయన ఎలా ఇచ్చాడు? షిప్పులో వేసుకొచ్చాడు డబ్బుని, షిప్పులో పట్టుకొచ్చి ఆ కట్టడాలకు సంబంధించి అనేక మందికి ఉపాధి దొరికింది. ఇక్కడ వీళ్ళు కూలీలు ఇచ్చి మరి కట్టించాడు. ఎక్కడ దేశం అది, ఎక్కడ బైబిల్ కాలేజ్ అది? ఈయనకు వచ్చిన భారం ఏంటి, ఆయనకు వచ్చిన భారం ఏంటి? కాబట్టి క్రైస్తవులు మనం చూస్తే, గతకాల క్రైస్తవులు మనం చూస్తే ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవులు జలగకు 2 కుమార్తెలు గలరు. జలగకు ఎంతమంది కుమార్తెలు అంట? 2 కుమార్తెలు. ఒకదాని పేరు ఏం పేరు? ఇమ్ము. ఇంకో దాని పేరు ఏం పేరు? ఇమ్ము. ఏంటి అదోలా చూస్తారా? మీకు తెలీదా వచ్చిన సామెతలో జలగకు 2 కుమార్తెలు గలరు. ఒక కూతురు పేరు ఏం పేరంట? ఇమ్ము. ఇంకో కూతురు పేరంట ఇమ్ము. అంటే జలగ నోటితోనూ పిలుస్తుంది, తోకతోనూ పిలుస్తుంది. ఈరోజు పాస్టర్లు అంటే అదే కదా, పీల్చడమేనా, ఇంకేమైనా ఉందా, ఇంకేమైనా మిగిలిందా? ఒకప్పుడు మిషనరీ వర్క్కి ధారాళంగా ఇచ్చి పంపించి క్రీస్తుని ప్రకటించండి అన్నటువంటి రోజులు ఎక్కడ? ఈరోజు జనాల మీద పడి, సమాజం మీద పడి ఎంత సాధ్యమైతే దోచుకోవడం ఎక్కడా? ఒకప్పుడు సువార్తకు ఎందుకు వెళ్ళేవాళ్ళంటే, నాకు అర్థమైన యేసు ప్రభు వీళ్ళకి అర్థం కాలేదే, నాకు వచ్చిన రక్షణ వీళ్ళకి రాలేదే అని ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి యేసుప్రభు నమ్ముకో అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు సువార్త ఏంటి తెలుసా? మొత్తం మారిపోయింది. ఇప్పుడు సువార్త ప్యాటర్న్ మారిపోయింది. సువార్త ఏంటి తెలుసా? ఆ ఊర్లోకి ఎంటర్ కావడం, ఆ ఊర్లో ఎవరు క్రైస్తవులు ఉన్నారో కనుక్కోవడం. సువార్త ఎవరికి చెప్పేది? ఆ సువార్త ఎవరికి? అన్యులు కదా, అన్యులు చెప్తే కొడతారు. కాబట్టి ఎవరు చెప్పాలి? ఆ ఊరిలో యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది? నేరుగా వెళ్ళి వాళ్ళు తలుపు తట్టాడు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు ఒక వ్యక్తి. తలుపు తీయగానే మీరు అన్న ప్రైజ్ లాడు అంటాడు. ఆ వ్యక్తి తెలుసుకొని వచ్చాడు. ప్రైజ్ లాడనగానే మీరేం చేస్తారు? అన్న ప్రైజ్ లాడు. అన్న నేను సువార్థికుడిని, ఈ ఊరిలో సువార్త చేయడానికి వచ్చాను అని అంటాడు. అనగానే మీరేం చేస్తారు? అన్న రండి కూర్చొని టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, ఇంకేదో ఇస్తారు. ఇచ్చిన తర్వాత అన్న చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాడా? ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి? కానికిస్తామా? ఇస్తాం. ఎందుకని? ప్రభువు కోసమని సువార్త చెప్తూ వచ్చాడు కదా, కాబట్టి మనమే కదా సపోర్ట్ చేయాలి. ఆ వ్యక్తి చేతిలో డబ్బు పెడతాం. ఈ డబ్బు తీసుకుని ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు అనుకుంటున్నారు? అన్యుడింటిగా, క్రైస్తవుడింటిగా? క్రైస్తవుడు సువార్త ఎందుకు? ఇది ట్రెండ్ ఇప్పుడు. అలా సువార్థికుడి పేరుతో ఊరి మీదకి వెళ్తే ఈ ఊర్లో ఇక్కడ మునిగి ఆ చివరిలో తేలేటప్పటికి 5,000 10,000 వస్తుంది. 500 తక్కువ ఇస్తామా? 500 ఇస్తాం కదా. ఈ ఇంట్లో 500, ఆ ఇంట్లో 500, ఒక 20 మంది 500 ఇస్తే ఎంతమ్మా? 10,000 కాలే? ఏ ఉద్యోగం చేస్తే రోజుకు 10,000 వస్తుంది చెప్పండి?
ఏ ఉద్యోగం చేస్తే రోజుకు 10,000 వస్తుంది చెప్పండి, మనలో మనమాట. టీ వచ్చా, కాఫీ వచ్చా, తినుబండారు వచ్చా, అన్నీ వచ్చా, అవునా కదా? అంతే. ఒకప్పుడు సువార్త ఏంటి, ఈరోజు సువార్త ఏంటి? మారిపోయింది, మొత్తం డెఫినేషన్ మారిపోయింది. సేవకుడు అంటే క్రీస్తును ప్రకటించేవాడు అనే దగ్గర నుంచి క్రీస్తును అడ్డు పెట్టుకుని అడుగు తినేవాడు అనేటట్టుగా తయారైపోయింది. సువార్థికుడు అంటే అన్ని జనులకి రక్షణ సువార్తను ప్రకటించేవాడని కాకుండా సువార్త పేరుతో అడుగు తినేవాడిలాగా తయారైపోతున్నాడు. ఏ మినిస్ట్రీ సరిగ్గా జరుగుతుంది? జలగకి 2 కుమార్తెలు ఉన్నారంట. ఇమ్ము డబ్బు సంపాదించడం తప్ప ఇంకొక యావ ఉందా? జలగల్లాగా తయారయ్యారు. జలగలు ఎలా పీడిస్తాయో నోటితోనూ తోకతోనూ పీల్చి 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 ఈరోజు పొరపాటున మనం దొరికితే, ఏ కార్పొరేట్ చర్చికి దొరికినా సరే, ఉదాహరణకి ఇక్కడ మీటింగ్ పెట్టారనుకోండి, ఆ మీటింగ్ వెళ్ళామనుకో, మనం వెళ్ళగానే అక్కడ ఏమంటారు, మీరు నంబర్ ఇచ్చి వెళ్ళండి, ఆ స్టాల్లో మీ నంబర్ రాసుకుంటారు, మీకోసం ప్రార్థన చేస్తాం, మీకు మేము ఒకటి అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్తారు. మీరే చేస్తే అమాయకంగా వెళ్ళి మనం అక్కడ నంబర్ ఇచ్చేస్తే మనకి ప్రార్థన చేస్తారంట, ఆ నోటిఫికేషన్లు వస్తాయంట, ఎప్పుడు మీటింగ్ జరిగినా మాకు వస్తాయంట అనేటట్టుగా ఇస్తాం మనం అక్కడ. ఒక్కసారి ఇచ్చారనుకోండి, ప్రతిరోజు ఫోన్ వస్తుంది, పలానా దగ్గర అయ్యగారు మీటింగ్ పెడుతున్నారు, దేవుడు మిమ్మల్ని ఏమైనా ప్రేరేపించాడా? ప్రేరేపిస్తే వీళ్ళు ఫోన్ చేస్తారు కదా, నువ్వెందుకు ఫోన్ చేయడం? అయ్యగారు పలానా చేస్తున్నాడు, చర్చి కడుతున్నాడు, మీరేమైనా ప్రేరేపించబడ్డారు? అయ్యగారు హాస్పిటల్ కడుతున్నాడు, మీరేమైనా ప్రేరేపించబడ్డారు? అయ్యగారు పలానా, అది పలానా, ఇది పలానా, ఏమైనా ప్రేరేపించబడ్డారా? స్పాన్సర్ చేస్తారా? లేకపోతే అది చేస్తారా, ఇది చేస్తారా? ఒక్కసారి నంబర్ ఇచ్చి చూడండి. జలగ ఎలా పీడిస్తుందో అలా జలగ కూడా సిగ్గుపడేటట్టుగా పీడించేటువంటి దరిద్రులు తయారయ్యారు. బయట వాళ్ళు అసహించుకుంటున్నారు, ఇదే క్రైస్తవం అని. ఇది క్రైస్తవం కాదు, ఇక్కడుంది క్రైస్తవం అనేది. కానీ మిస్యూజ్ అయింది, అబ్యూజ్ అయింది, మనం కూడా పట్టించుకోవడం మానేసాం. ఏమన్నాడు యేసు ప్రభు అంటే, ఎలా అంటే అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మీరు కొలిస్తే దేవుడు కూడా అలాగే కొలుస్తాడు. ఒకప్పుడు ఉండేది అది, ఇప్పుడు లేదు. ఇప్పుడు అలాంటి కొలతలు లేవు. క్రైస్తవం అంటే ఇచ్చేది, పుచ్చుకునేది కాదు. క్రైస్తవం అంటే ఇచ్చేది, పుచ్చుకునేది కాదు. ఈరోజు పుచ్చుకునేది క్రైస్తవం అయింది, తప్పు. ఇంతవరకు 27వ వచనం నుంచి 38వ వచనం వరకు రాయబడినటువంటి ఇవి సర్వోన్నతుని కుమారులకు ఉండవలసిన లక్షణాలు, లేదా దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తిని గుర్తించే లక్షణాలు, దేవుని రాజ్య సభ్యుడికి ఉండే లక్షణాలు ఇవి. అయితే ఈ 27 నుంచి 38 వరకు మనం చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు మనకు ఒక ప్రశ్న అలా మనసులో మెదులుతుంది. అదేంటంటే, ఇంతకీ సాధ్యమా అని. ఇంతకు మాట్లాడుకున్న విషయాలు సాధ్యమా అని. సాధ్యమా కదా? మరి అలా విన్నారే, ఆయన మాత్రం ఏం చేస్తారు, అక్కడ రాసిన గారు చెప్తున్నారు అన్నట్టుగా జాలిగా విన్నారు. ఈ మొత్తం 27 నుంచి 38 వరకు మనం చదివినప్పుడు ఇంపాసిబుల్, అసాధ్యం, ఇది జరగదు, ఇది చేయలేం మనం అసలు అనేది ఒకటి వస్తుంది మనసులో. అయితే యేసుప్రభు అంటాడు, ఒకవేళ అసాధ్యం అయి ఉంటే నేనెందుకు చెప్తాను అంటాడు ఆయన. ఒకవేళ అసాధ్యం అయితే నేనెందుకు చెప్తాను, మీరు మోయలేని బరువు నేనెందుకు పెడతాను? అది సాధ్యం కాబట్టి పెట్టాను, చెప్పాను. అయితే ఎప్పుడు సాధ్యం అనే కండిషను 39 నుంచి 45 వరకు. ఇది పునాది. 39 నుంచి 45 వరకు పునాది. ఈ పునాది స్ట్రాంగ్గా ఉంటే 27 నుంచి 38 వరకు ఉండే భవనం అనేది నిలవబడుతుంది. ఓకే, 39 నుంచి 45 వరకు ఉండే పునాది కరెక్ట్గా పడితే ఆ పైన చెప్పినటువంటి ఇంపాసిబుల్ అన్నామే, ఆ భవనం నిలవబడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పునాది ఏంటో చూద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక చిన్న కథ లాంటిది ఒకటి చెప్పాడు యేసు. ఏం చెప్పాడు అంటే, గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా, వారిద్దరును గుంటలో పడుదురు కదా అని అన్నాడు. ఎందుకు చెప్పాడు ఇది గుడ్డివాడు అని అంటే, ఇప్పుడు నేను చెప్పాను అనుకో ఇవన్నీ ఇక్కడ నుంచి, ఏమని, మన శత్రువులను ప్రేమించాలి, మనం ద్వేషించే వాళ్ళని మనం క్షమించాలి, మనం చెప్పించే వారిని క్షమించాలి అన్నాం అనుకో, మీరు వింటారు. ఓకే, నేను చెప్పాను, మీరు విన్నారు. ఒకానొక రోజు నాకు సిచ్యువేషన్ వస్తుంది, ఎవడో నన్ను బూతు మాట మాట్లాడాడు, నాకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది, నేను పుచ్చుకొని తిట్టేస్తాను. ఓకే, అంటే నేను బోధించాను తప్ప దీనికి నేను కట్టుబడలేను.
ఇప్పుడు ఈ బోధ విన్న మీరు కట్టుబడతారా? పోనీ నేను గుడ్డోండి, నా భుజం మీద చేసిన మీరు ఎక్కడ పడతారు? వచ్చి మీరు కూడా గుంటలో పడతారు. ఎందుకని? నేను ఏమైతే చెప్పానో దానికి నేను కట్టుబడలేను. ఎందుకని? మన ఇద్దరు మనుషులే కాబట్టి, నేను మనిషినే, మీరు మనిషి కాబట్టి. ఒకవేళ నాకు గనక ఆ సిచ్యువేషన్ వచ్చి దాన్ని నేను ఫేస్ చేశాను అనుకో, నేను చెప్పిన దాని ప్రకారం బిహేవ్ చేశాను అనుకో, వాడు నన్ను చాచి కొట్టగానే ఇటువైపు చెంప చూపించారనుకో, అది మీరు చూశారనుకో, రేపు మిమ్మల్ని కొట్టగానే మీకు కోపం వచ్చినా సరే అణుచుకుంటారు. ఎందుకని? జానపాలన ఉన్నాడు కదా, జానపాలన కొట్టగానే ఆయన ఎలా రెస్పాండ్ అయ్యాడు? ఇంకో చెంప చూపించాడు. నేను కూడా అలాగే ఉండాలి అనేది మీరు మనసులో ఫిక్స్ అయిపోతారు. అంటే నా కన్ను ఉన్నాయనుకో, మిమ్మల్ని సరిగ్గా నడిపించగలుగుతాను. ఎంతమంది అయినా ఇదే దారిలో వస్తారు. కానీ ఇవన్నీ నేను చేయలేను, నా చేత కాదు. కాబట్టి నా భుజం మీద చేశారనుకో, మీరు కూడా వచ్చి గుంటలోనే పడతారు. ఈ సిచ్యువేషన్స్ అన్నీ నాకు ఎదురు కాలేదు కాబట్టి ఇంకా నేను కూడా మంచిలాగా చలమని అవుతున్నాను. ఈ సిచ్యువేషన్ ఏదైనా నాకు తగిలిందనుకో, నేను కూడా మీరెట్టు బిహేవ్ చేస్తారో అలాగే బిహేవ్ చేస్తాను. యేసుప్రభు అంటున్నాడు, గుడ్డివాడికి త్రోవ చూపితే ఇద్దరు గుంటలో పడిపోతారు. కానీ ఆ ముందున్నాడు గుడ్డోడు కాకుండా కన్నులు ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తి భుజం మీద ఇంకో గుడ్డోడు చేసి, ఈ వ్యక్తి మీద ఇంకోటి చేసి 2000 మంది చేసినా సరే కరెక్ట్ దారిలోనే వెళ్తారు. ఎందుకని? ముందున్న వ్యక్తి కన్నులు ఉంటే సరిపోతాయి. ఇప్పుడు మనం ఈ పైన చెప్పిన లక్షణాలు, మీరు సర్వోన్నతుని కుమారులు, దేవుని కుమారులు అని చెప్పబడినటువంటి ఈ లక్షణాలన్నీ క్రీస్తుకు ఆపాదిద్దాం. క్రీస్తు ఇలా బిహేవ్ చేస్తాడో లేదు చూద్దాం. క్రీస్తు బిహేవ్ చేస్తాడా? అలా మీ శత్రువులు ప్రేమించండి అంటే యేసు ప్రేమిస్తాడా శత్రువుల్ని? అంటే ఇప్పుడు యేసు మీద చేసామనుకో, మనం కూడా యాజ్ ఇట్ ఈజ్ చేయగలుగుతాం కదా. స్టెఫను ప్రాణం పోయేటప్పుడు రాళ్లతో కూడా చంపేస్తున్నారు ఆయన్ని. ప్రాణం పోయేటప్పుడు మోకరించి ఏమని ప్రార్థన చేశాడు? వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, ఈ నేరాన్ని వీరి మీద మోపొద్దు, వీరిని క్షమించని చెప్పి ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? ఎందుకంటే ముందున్న ఆయన, ఈయనకంటే ముందున్న క్రీస్తు వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. కాబట్టి ఈయన అది అనగలిగాడు. నేను అనగలుగుతాను, నువ్వు అనగలుగుతావు. ఎందుకని? మనం చేయవేసింది క్రీస్తు మీద కాబట్టి. అదే ఇంకొక బోధకుని ఫాలో అయ్యామనుకో, వాడికి ఆ సిచ్యువేషన్ వచ్చే వాడు కూడా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు, మనం కూడా ఇంకా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాం. అందుకు చెప్పాడు, గుడ్డివానికి త్రోవ చూపెడితే ఇద్దరు గుంటలో పడతారు. కాబట్టి మీరు ఈ లక్షణాలని మీకు బోధించే వాళ్ళలో చూడకండి, మీరు తొట్టుపడతారు. నాలో చూడండి, నన్ను మోడల్గా తీసుకోండి, మీరు ఖచ్చితంగా తొట్టుపడరు, కరెక్ట్గా నడుస్తారు. అవునా? మన రోల్ మోడల్ ఎవరు? నేను కాదా? ఇంత వాక్యం చెప్తే నా పేరు చెప్పచ్చు కదా మీరు. అసలు ఇంత వాక్యం చెప్పి మీరు రోల్ మోడల్ అంటే ఫార్మాలిటీగా నా పేరు చెప్పాలి కదా మీరు. ఈసారి మళ్ళీ చెప్పండి, మీ రోల్ మోడల్ ఎవరు? నేను కాదా? ఎందుకు కాదు? ఇంత వాక్యం చెప్తే కనీసం నా పేరు చెప్పచ్చు కదా. చెప్పకండి. రేపు ఒకవేళ నేను బ్రాందీ షాప్ దగ్గర కనబడ్డాను అనుకో, మీరు కుప్పకూలిపోతారు. రేపు ఒకరోజు నేను ఒక స్కామ్లో దొరికాను అనుకో, మీరు కుప్పకూలిపోతారు. రేపు ఒకరోజు నేను తప్పు చేస్తూ పట్టుబడ్డాను అనుకో, మీరు కుప్పకూలిపోతారు. మీ విశ్వాసం చెదిరిపోతుంది. అదే మీ రోల్ మోడల్ క్రీస్తు అనుకో, నేను బ్రాందీ షాప్ దగ్గర కనపడ్డాను అనుకో, తాగింది జాన్ పాలన్న కదా, యేసు ప్రభు కాదు కదా. మొన్న క్రైస్తవ్యం కుప్పకూలిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? దేవుని గాలికి వదిలిపెట్టి మనుషులు పెట్టుకున్నారు బుర్రలో. ఇక్కడ అంత వాక్యం చెప్పి ఆయన తాగుతాడా? తాగితే లోపలికి వెళ్ళదు, ఇలా బయటకు వచ్చేస్తుందా? చెప్పు. ఇక నేను వాక్యం చెప్తున్నా కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాను మీకేమైనా తెలుసా? కెమెరా అయినా పెడుతున్నారా? లేదే. మరి అంత గుడ్డిగా ఎలా నమ్ముతారు? మీకు అర్థమవుతుందా? కెమెరా ముందు అర్ధగంట మంచిగా మాట్లాడే వ్యక్తి తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, మీరేం కెమెరా పెట్టలేదే. అంత గుడ్డిగా ఎలా నమ్ముతున్నారు మీరు? ఇంతకీ గుడ్డివాడికి త్రోవ చూపెడితే ఇద్దరు వెళ్ళి, క్రీస్తు తాగడు, ఆయన నమ్మేసాడు అంతే. మీకు క్రీస్తు ఎప్పుడు బ్రాందీ షాప్ దగ్గర కనబడడు.
ఒకవేళ భవిష్యత్తులో జాన్ పాల్ కనపడొచ్చేమో, క్రీస్తు కనపడ్డు. దేవుడు నాకు దీని మీద అవగాహన ఇచ్చాడు, ఈ బైబిల్ మీద. నాకు ఇక్కడ అవకాశం వచ్చింది, ఇక్కడ నేను బోధిస్తున్నాను. ఓకే, మీ విశ్వాసానికి కర్తను నేను కాదు, ఆయన ఇలా చెప్పాడని మీకు వివరిస్తున్నా అంతే. నన్ను ఎంతవరకు తీసుకుంటారు? ఈ గంట మాత్రమే తీసుకోండి, అది కూడా ఆ వాక్యం ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని మాత్రమే తీసుకోండి. రేపు ఒకవేళ జాన్ పాల్ సారాయి తాగుతూ పట్టుబడ్డాడు అనగానే, ఏ జాన్ పాల్ని అంటావరా, ఆయన గురించి ఏం తెలుసు నీకంటే, నీకేం తెలుసు ఇంతకీ? నా గురించి వాదోపాదాలు పెట్టద్దు, నా గురించి రోషం పోనొద్దు, నన్ను సమర్థించొద్దు. ఓకే ఫైన్, ఆయన మనిషి, ఆయన బలహీనత ఆయనకు ఉంటుంది. క్రీస్తు తాగలేదు, క్రీస్తు అబద్ధం చెప్పలేదు, క్రీస్తు ఎక్కడ స్కాండల్లో ఎలాంటి స్కామ్లో దొరకలేదు. ఆయన మన విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూచుచు, ఎవరి వైపు చూచు? అంతేనా? మన విశ్వాసానికి కర్త క్రీస్తా, వాక్యాన్ని బోధించే పాస్టర్లా? అంటే పాస్టర్లో లోపాలు ఉంటాయా? ఒకవేళ ఎక్కడైనా ఒక పాస్టర్ నాలో ఏ లోపం లేదని చెప్పాడు అనుకో, అర్జెంటుగా లేచి బయటకు వచ్చేసాను అక్కడి నుంచి. ఎందుకని? వాడి కనీసం లోపం అంటే ఏంటో కూడా తెలియలే, వాడి జబ్బు కూడా అర్థం కాలే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నేనేం చెప్తున్నాను అంటే, క్రీస్తు మాత్రమే నీతిమంతుడు, మన రోల్ మోడల్ ఆయనే. కాబట్టి మనం ఎవరి భుజం మీద చేయాలి? క్రీస్తు భుజం మీద చేస్తే క్రీస్తు తప్పుదారిలో నడిపించడు, గుంటలో తీసుకుని వెళ్ళడు, కరెక్ట్గా తీసుకుని వెళ్తాడు. అలా కాకుండా నా భుజం మీద చేశారనుకో, ఫినిష్, అంతే. నేను పోతాను, మీరు పోతారు. ఈరోజు సమస్య ఏంటంటే, పాస్టర్లను నమ్మినంతగా క్రీస్తు నమ్మట్లే, పాస్టర్లను నమ్మినంతగా క్రీస్తు నమ్మట్లే. ఇప్పుడు నా బోధ వినే మీరు నన్ను అభిమానిస్తారు, ఇంకో బోధ వినే వాళ్ళని అభిమానిస్తారు. నా గురించి ఏదైనా ఒక చిన్న బయటకు వచ్చిందనుకో వార్త, అంతే, ఇక మీకు ఎక్కడ లేని బీపీ, షుగర్లు, ఆయాసం అంతా వచ్చేస్తుంది. జాన్ పాల్ అంటావు, ఏ అనొద్దా? కానీ క్రీస్తుని అన్నారనుకో, సర్లే దేవుడు చూసుంటాడు. క్రీస్తునంటే ఎవరు చూసుంటారు? దేవుడు చూసుంటాడు. జాన్ పాల్ అంటే మాత్రం మీరు చూసుకోండి. ఇది ఎక్కడి న్యాయం నాకు తెలియగడుతాను. యేసుప్రభు ఎలా అన్నాడు, యేసుప్రభు అలా చేశాడు, బయట మొత్తుకుంటూ ఉంటే చీమ చిట్టుకుమన్నట్టు ఉండదు. మనకి మన పనులన్నీ సాఫీగా జరుగుతుంటాయి. పొర్రపాటున మన చర్చి పాస్ని ఎవరైనా అంటే, అసలు నీకు ఏం తెలుసురా ఆయన గురించి అంటారు. వీళ్ళేదో ఆయనతో పాటు సహజీవనం చేస్తున్నట్టుగా. తప్పు కదా? మనిషిలో లోపాలు ఉంటాయి, క్రీస్తులో లోపాలు ఉండవు. యేసుప్రభు ఏమంటాడంటే, గుడ్డివాడి త్రోజు పెడితే ఇద్దరు గుంట్లో పడతారు. కాబట్టి మనం ఈ లక్షణాలు ఇంపాసిబుల్ ప్రభువా అంటే, మరి నేను చేసి చూపించాను కదా సిలువ మీద చేసి చూపించాను కదా. ఇంపాసిబుల్ అయితే ఎలా చేశాను? నేను మనిషిగానే కదా చేశాను. మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదు కదా. మరి నేను అంత స్థాయికి వెళ్ళాను కదా, ఎందుకు పాసిబుల్ కాదు అది అంటాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, పాసిబులా ఇంపాసిబులా? క్రీస్తుతో సాధ్యం, క్రీస్తులో సాధ్యం, దేవునితో సాధ్యం. ప్రభు ఇది అసాధ్యం అంటే, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు అని అంటాడు ఆయన. దేవునితో సమస్తం సాధ్యమే. అందుకే చూడండి, ఆయన అంటాడు, గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరు గుంట్లో పడుదురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలే ఉండును. బోధకునిలాగా ఉండాలి మనం. మన బోధకుడు ఎవరు? క్రీస్తు మన బోధకుడు. మనం ఎవరిలాగా ఉండాలి? ఇప్పుడు ఆయన బోధించిన ప్రతిదాన్ని జీవించి చూపించాడు. ఆయన రోల్ మోడల్గా తీసుకుంటే మనకి ఇది పాసిబుల్ అవ్వచ్చు. అట్లీస్ట్ ట్రై చేయొచ్చు మనం. స్టెఫన్ నిరూపించాడు దాన్ని, అపోస్తులు నిరూపించారు దాన్ని. కానీ మనం ఆయన వదిలిపెట్టి మనుషులు తీసుకుంటే మాత్రం తప్పు త్రోవలో వెళ్ళిపోతాం. నంబర్ 2, 41 వచనం. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా.
నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనమని నీవు ఎలాగో చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకును, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. ఇది తీర్పుకు సంబంధించింది, పైన ప్రేమకు సంబంధించింది, ఇప్పుడు తీర్పుకు సంబంధించింది. ఒక వ్యక్తిని తీర్పు తీర్చే ముందు అవతల వ్యక్తి కంట్లో నలుసు ఉంది, నీ కంట్లో ఏముంది? దూలం ఉంది. నలుసును తీసివేయద్దని చెప్పట్లే ఆయన. మీరు చూడండి, అక్కడ మొదట నీ దూలాన్ని తీసివేసుకో, అటు తర్వాత నలుసు తేటగా కనపడుతుంది అన్నాడు ఆయన. నలుసును తీసేద్ది అన్నట్లే, నలుసును తీసేయాలి. ఎప్పుడు తీసేయాలి? మన కంట్లో దూలాన్ని మొదట తీసి పక్కన పెడితే అప్పుడు నలుసును ఇంకా క్లియర్గా తీయచ్చు మనం కదా. నా కంట్లో దూలం ఉంది అని నేను గుర్తెరిగినప్పుడు నలుసు ఉందో అవతల వ్యక్తి కంట్లో, వాడిని ఏం అనలేను, వాడిని నిందించలేను, వాడిని తీర్పు తీర్చలేను, వాడి మీద సానుభూతి చూపించగలుగుతాను. సానుభూతి చూపెడితే ఎందుకని? దూలం ఉన్నప్పుడు నాకు ఎలాగుందో అవతల వ్యక్తి నలుసు, అరే వాడికంటే నేను పెద్ద విషయంలో ఉన్నా కదా, వాడిని ఎందుకు అనాలి అనే సానుభూతి వస్తుంది. కానీ ఈరోజు మనం పక్క వ్యక్తుల గురించి ఎలా మాట్లాడుకుంటామంటే, నేను మంచివాడిని, అసలు వీళ్ళు ఏంటి ఇలా చేస్తున్నారు అని అనుకుంటే కాదు. అందరం అదే పడవలో ఉన్నాం, అదే పాప పడవలో ఉన్నాం, అంతే. కాబట్టి సానుభూతి చూపించండి తప్ప, కరుణించండి తప్ప తీర్పు తీర్చొద్దు. ఒకవేళ నీ దూలాన్ని గుర్తించకుండా నలుసును చూస్తున్నా అంటే నువ్వు వేషధారివి అని అంటున్నాడు క్రీస్తు. తీర్పు తీర్చొద్దు అనే దానికి ఇది. తర్వాత చూడండి 43వ వచనం, ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపువు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపువు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. ఇప్పుడు చెట్టు గురించి మాట్లాడుతున్నాడు. చెట్టు ఎలాంటిది అనేది ఆ పండులో తెలుస్తుంది. పండు టేస్ట్ని బట్టి చెట్టు అర్థమవుతుంది. ఏ చెట్టు అయితే ఆ పండునే కాస్తుంది. ఒక చెట్టు ఉండి ఇంకో పండు కాయదు అది కదా. అలాగే బయట జరుగుతున్నటువంటి పనులు, బయట మనం చూపెడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ క్రియలు, ఇవి ఫలాలు. మన హృదయం చెట్టు. మన హృదయం ఎలా ఉంది అన్నది ఎలా తెలుస్తుంది? ఈ ఫలాలను బట్టి తెలుస్తుంది, బయట మనం చూపించేటువంటి కార్యక్రమాలను బట్టి. నేను బయటకు ఒకలాగా బిహేవ్ చేస్తున్నాను అనుకో, ఇది కూడా అదే అన్నమాట, అంతే కదా. చెట్టు మంచిదైతే ఫలం కూడా మంచిదే ఉంటుంది. చెట్టు మంచిదే ఉంటే ఫలం చెడ్డది ఉండదు, ఫలం మంచిదే ఉంటే చెట్టు చెడ్డదే ఉండదు. ఆ ఫలం వచ్చేది చెట్టులో నుంచే, ఆ చెట్టు ఎసెన్స్లోంచి వస్తుంది. కాబట్టి ఏమంటున్నాడు అంటే 45వ వచనంలో, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయమును బయటకు తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయమును బయటకు తెచ్చును. హృదయము నిండి ఉండు దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడును కదా అంటాడు. ఒకని నోరు మాట్లాడును అంటే ఈ హృదయం ఏదైతే నిండిందో అది క్రియల రూపంలో బయటకు వస్తుంది. ఇవి సాధ్యం కాదు కదా ప్రభు అంటే, అవును సాధ్యం కాదు. ఎప్పుడు? నువ్వు నీ హృదయంతో ఉన్నప్పుడు. అలా కాకుండా నీ హృదయంలో దేవుడు ఉంటే ఇది సాధ్యమవుతుంది. హృదయంలో దేవుడు నింపబడి ఉంటే, దేవుని వాక్యం ఉంటే బయటికి ఏమొస్తుంది? దేవుడే కదా, దేవుని వాక్యం బయటకు వస్తుంది. కాబట్టి ఒక చెట్టు దాని ఫలాన్ని బట్టి ఎలా తెలియబడుతుందో, నువ్వు చేసే క్రియలను బట్టి నువ్వేంటో అర్థమవుతుంది. ఫస్ట్ నువ్వు మారితే, నీ అంతరంగం మారితే బయట క్రియలు కూడా మారిపోతాయి. బయట మారలేదంటే ఇప్పుడు మనం లోపల మారలేదని అర్థం. నువ్వు లోపల ట్రాన్స్ఫార్మ్ అయితే, రూపాంతరం చెందితే అప్పుడు మారుతాయి. ఇప్పుడు చెప్పండి, 27 నుంచి 38 వరకు ఇది పాజిబులా ఇంపాసిబులా? ఖచ్చితంగా పాజిబుల్ అనాలి, లేకపోతే తప్పు అయిపోతుంది కదా. ఇంకా ఇలాంటి లక్షణాలు మనం చూపించట్లేదు అంటే ఎక్కడో మనం ఇంకా రూపాంతరం చెందాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అన్న అలా ఎవరు కనిపించట్లేదు కదా అంటే, ఇది ఒక్కరోజు జరిగేది కాదు. ఇది చచ్చిపోయేంత వరకు కంటిన్యూస్ ప్రాసెస్. ఇది వన్ డే జరిగేటువంటి మార్పు కాదు. ఇది కంటిన్యూగా సరి చేసుకుంటూ ఆయన సారూప్యతలోకి ఎదగాలి చివరి దాకా వచ్చేటప్పటికి. ఇలా సారూప్యతలో ఎదిగేటువంటి కార్యక్రమం ఇదంతా. క్రీస్తు సారూప్యతలో ఇదంతా క్రీస్తు సారూప్యత. ఇక్కడ మనం చదువుకున్నది 27 నుంచి 38 వరకు. క్రీస్తు ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడు క్రీస్తు.
ఫోటోలు కాదు క్రీస్తుని వేయాల్సింది. ఇది ఫోటో, క్రీస్తు ఫోటో. ఇది క్రీస్తు రూపం మీద 27 నుంచి 38 వరకు క్రీస్తు రూపం మీద, లేదా దేవుని రూపం మీద. దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు ఇలా బిహేవ్ చేస్తాడు. మనం దేవుని పిల్లలం అయితే ఇలాగే బిహేవ్ చేయాలి. ఇలా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? మనం దేవుని కుమారుడైన క్రీస్తుని అనుసరించినప్పుడు మనం కూడా వీటిని బయటకు చూపించగలుగుతాం. చూపించట్లేదంటే మనం దేవుని పిల్లలు కాలేకపోతున్నామేమో, దేవుని స్వరూపం ఇంకా సంతరించుకోలేకపోతున్నామేమో. ఆ దిశగా మనం ప్రయాసపడాలి. ఇది పునాది, ఈ పైది భవనం. ఇప్పుడు ఈ రెండు చెప్పిన తర్వాత క్రీస్తు 2 ప్రశ్నలు అడిగి వదిలిపెట్టేశాడు. ఆ 2 ప్రశ్నలు ఏంటంటే, ఇంతకు మీరు ఏ కేటగిరీలో ఉంటారు? ఒక టీచర్ ఏం చేస్తాడు? 45 నిమిషాల పీరియడ్లో 30 నిమిషాలు ఏం చేస్తాడు? క్లాస్ చెప్తాడు. 15 నిమిషాలు ఏం చేస్తాడు? ఒరే మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి అంటాడు. లేవంటే కనుక నేను ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి అంటాడు. క్రీస్తు ఏం చేశాడు? కొండ మీద ప్రసంగం అంతా ముగించేశాడు. చివరిలో 2 ప్రశ్నలు వారి ఎదురుగా పెట్టి క్లోజ్ చేశారు దాన్ని. ఆ 2 ప్రశ్నలు ఏంటి చూడండి, 46వ వచనం నుంచి. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. ఎవడైనా నా దగ్గరకు వచ్చాడు అంటే నన్ను ప్రభువా ప్రభువా అని పిలవడానికి కాదు, నేను చెప్పే మాటల ప్రకారం చేయకుండా మీరు ఎంత పిలిచినా నాకు అనవసరం అంటున్నాడు ఆయన. అంతేనా? నా దగ్గరకు వచ్చావు అంటే నేను ఏం చెప్పానో దాన్ని చెయ్యాలి. అది చేయకుండా నన్ను పిలవద్దు. ఎందుకు పిలుస్తున్నారో అని అడుగుతున్నాడు. ప్రభువా ప్రభు అని పిలవడం కాదు నాకు కావాల్సింది, నేనేం చెప్పానో వాటిని చేయాలి. అదంతా టీచింగ్. యేసు ప్రభు కొండ మీద ఎక్కిన తర్వాత ఆయన టీచ్ చేయడం స్టార్ట్ చేశాడు, కానీ మిరాకిల్ చేయలే అక్కడ. మీరు చూడండి, యేసు ప్రభు ఒక కొండ మీద ఆసీనుడైన తర్వాత, కూర్చున్న తర్వాత ఆయన మిరాకిల్ చేయలే, టీచింగ్ స్టార్ట్ చేశాడు. ఆయన టీచింగ్ స్టార్ట్ చేశాడు. గ్రౌండ్ దొరికితే టీచింగ్ ఇచ్చాడు ఆయన. ఆ టీచింగ్ నిజమని నిరూపించే క్రమంలో అద్భుతాలు చేశాడు. కానీ మనోళ్ళకి జనాలు దొరికారనుకో, టీచింగ్ చెప్పాలనిపించదు. ఏమనిపిస్తుంది? ఎదురుగా ఒక 1000 మంది కనపడితే ఏమనిపించాలి మనకి? వీళ్ళకి చెప్పాలి, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించాలి. అది ఎవరికి ఉంటుంది? గురువుకు ఉంటుంది, ఒక టీచర్కి ఉంటుంది. అడుగుతున్న వాడికి ఏముంటుంది? 1000 మంది కనపడ్డారనుకో ఒక టీచర్కి ఏమనిపిస్తుంది? వీళ్ళకి ఏదైనా చెప్పాలనిపిస్తుంది. ఒక భిక్షగాడికి 1000 మంది భిక్షగాడికి 1000 మంది కనిపించారనుకో వాడికి ఏమనిపిస్తుంది? దేవా స్తోత్రం ఆయన అంటాడు కదా. 1000 మంది వేయకపోయినా సరే 500 మంది వేసినా, 500 రూపాయలు వేసినా, వీడు 10 రూపాయలు వేసినా, వాడు 5 రూపాయలు వేసినా, ఈ భిక్షగాడి క్యాలిక్యులేషన్ భిక్షగాడికి ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఇంతమంది ఎదురుగా వస్తే టచ్ అని పడగొడుతున్నావంటే, లేకపోతే అద్భుతాల పేరుతో పడగొడుతున్నావంటే ఏంటో చేస్తున్నావు అంటే నువ్వు భిక్షగాడివా టీచర్వా? టీచర్ చెప్పడానికి ట్రై చేస్తాడు. ఎక్కడ జరుగుతుంది టీచింగ్? అది నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను మీటింగ్ పెట్టాను అనుకో, రాకపోవచ్చు, 10 మంది వస్తారు. నువ్వు మీటింగ్ పెడితే 1000 మంది వస్తున్నారు. దేవుడు నీకు ఎంత భాగ్యం ఇచ్చాడు తెలుసా? 1 గంట సేపు వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. తమాషాలు చేస్తే తర్వాత చేద్దులే, నువ్వు మానవు కదా, తర్వాత చేద్దులే, ఖర్చీపులు తర్వాత అమ్ముకుందు. కానీ ఫస్ట్ ఏం చేద్దు? ఖర్చీపులు తర్వాత అమ్ముకుందు. ఓకే, నువ్వు మారవు కదా. కనీసం చేసే దరిద్రంలో సగమైనా మంచి పని చేయరా అంటే చేయడే. ఎటు నువ్వు దరిద్ర పనులు చేస్తావు. 50% మంచి పని అయినా చెయ్యి. 1 గంట సేపు వాళ్ళు కదలనివ్వకుండా, వాళ్ళు కదలరు ఎందుకంటే నేను నమ్మి వచ్చారు వాళ్ళు. 1 గంట సేపు టీచింగ్ ఇవ్వు. సగం మంది నాశనమైనా సగం మంది అయినా బాగుపడతారు కదా. ఇప్పుడే ఎక్కడమే అదిగో మన స్టాల్ అక్కడ ఉంది, ఆ స్టాల్లో పలానా దొరుకుతుంది, ఈ స్టాల్లో పలానా దొరుకుతుంది, అది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి. ఎందుకని? ఇంక పాటలు ఎత్తుకుంటాడు. ఈ పాట పాడేటప్పుడు మీరు ఆ ఖర్చులతో ఊపుతూ పాట పాడితే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అంటే ఇంకా వాక్యాలు కూడా ఎంటర్గానే ముందు పాట పాడాలి కదా. పాట పాడేటప్పుడు ఏం చేయాలి? రంగురంగులు చున్నీ తిప్పితే పరిశుద్ధాత్మ దేవుడు రాడు. ఏ చున్నీ తిప్పాలి? తెల్లది. ఆ తెల్లది కూడా ఇంట్లో తీసుకెళ్ళింది కాదు, అక్కడ స్టాల్లో వీళ్ళు ప్రార్థన చేసిన చున్నీ ఉంటుంది, అది కొనుక్కొచ్చుకుని దాన్ని తిప్పాలి. ఏం అడుగుతున్న వ్యవహారాలు ఇవన్నీ? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇవన్నీ? నేను చెప్పే మాటల ప్రకారం చేయకుండా ప్రభు ప్రభు అంటే నేను విన్ను చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ మన వాళ్ళు ఏమంటారు? రండి వచ్చేయండి 40 రోజులు
ఇక్కడ ఉపవాస ప్రార్థన చేయండి. 40 రోజులు ఒక్క వాక్యం లేదు వీళ్ళకి. క్రీస్తు ఏమంటాడు అంటే, నేను ఏం చెప్పాను మీరు ఏం చేస్తున్నారు ఇంతకీ? 40 రోజులు ప్రభువా ప్రభు అంటే నేను వింటాను అనుకుంటున్నారా? 40 రోజులు ప్రభువా ప్రభు అనొద్దు, కనీసం ఆయన ఏం చెప్పాడు దాని గురించి. 40 రోజులు ఉపవాస ప్రార్థన వెళ్తానంటే అప్పులు పోతాయంట. బైబిల్ అంతట్లో వెతకండి పోనీ. యేసు ప్రభు అని నా దగ్గరకు వస్తే మీ అప్పులు తీరుతాయి, ఒక్క స్టేట్మెంట్ చూపించండి. మరి ఏంటి చలమని అవుతుంది అంటే తీర్చడా? నన్ను అడగొద్దు, బైబిల్లో వెతుకు. నువ్వేదో దరిద్రపు కొట్టి లాజిక్ చెప్పి ఆయన చేయడా అంటే నువ్వు చెప్పావని చేస్తాడు ఆయన? నీ పని మనిషా? బైబిల్లో ఏం చెప్పాడో దాన్ని చెప్పు. వాళ్ళ జీవితంలో ఏ సమస్య ఉందో వాళ్ళకి ఆయనకి సంబంధం. నీకేంటి సంబంధం? నీకేమైనా కాంట్రాక్ట్ ఇచ్చాడా ఇంతమందిని నా వైపు తీసుకొని రా అని? లేదు కదా. చెప్పు అని చెప్పాడు, ఉన్నది చెప్పు. నమ్మితే నమ్ముతా లేదా లేదు. నమ్మించాలని రూల్ ఏంటి? ఇప్పుడు నేను వాక్యం ప్రకటిస్తున్నాను, నా టార్గెట్ ఏంటి? మీరంతా మారాలని కాదు, నేను అలా చెప్పను. వాక్యం నన్ను చెప్పమన్నాడు, నేను చెప్పాను అంతే. నన్ను చెప్పమన్నాడు, అర్థమయ్యేటట్టు చెప్తాను. వింటే మీరు బాగుపడతారు, లేకపోతే మీరు నాశనం అయిపోతారు. నాకేంటి వచ్చింది? నా టార్గెట్ మిమ్మల్ని మార్చమని కాదు, నా టార్గెట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పమని, అంతే. అది మాత్రమే చేస్తాను నేను. ప్రభువా ప్రభు అని ఎందుకు పిలుస్తున్నారు నేను చెప్పేది చేయకుండా అని నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవరిని పోలి ఉంటాడో మీకు తెలియజేస్తా. నా దగ్గరికి వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు ఎలాంటోడంటే, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. ఇల్లు కట్టేవాడు ఒకడు లోతుగా తవ్వాడంట, బండ మీద పునాది వేశాడంట, భవనం కట్టాడు. అయితే వర్షం వచ్చింది, వరదలు వచ్చాయి, ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది బాగుగా కట్టబడింది కాబట్టి దాన్ని కదిలించలేకపోయాను. నా మాటలు వింటే దాని ప్రకారం చేస్తే వాడిని ఎవ్వడు కదిలించలేడు. ఏ శ్రమ, ఏ అవమానం, ఏ నింద, ఏ వ్యాధి, ఏ బాధ, ఏది కదిలించలేదు వాడిని. రాయి మీద ఎంత స్థిరంగా ఉంటుందో భవనం అలా ఉంటాడు వాడు, కదిలించలేదు వాడిని. ఈ మధ్య కొన్ని బైబిల్ చివరిలో ఒక 10 పేజీలు వదిలిపెడతారు అనమాట. ఆ 10 పేజీలు ఏం రాస్తారు తెలుసా? శ్రమలో ఉన్నప్పుడు చదవాల్సిన అధ్యాయాలు. శ్రమలో ఉన్నప్పుడు ఈ కీర్తన చదవాలంట, ఈ సామెత చదవాలంట, ఈ అధ్యాయం చదవాలంట, ఈ రెఫరెన్స్ చదవాలంట. బైబిల్ ఇంటెన్షన్ అది కాదు. శ్రమలో ఉన్నప్పుడు ఇది చదువు, సంతోషం, అలా ఏం లేదు బైబిల్లో. మీకు పాయింట్ అర్థమవుతుందా? ఎందుకు శ్రమలో ఉన్నప్పుడు ఈ అధ్యాయం అంటున్నావంటే, ఇసుక మీద వేసే పునాది కదులుతుంది, అది విషయం. కదలకుండా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు కాదు. దేవుని వాక్యం మీద పడుంటే పునాది. ఇప్పుడు నన్ను కదల్చమను, ఏదైనా వచ్చి నన్ను కదల్చమను. ఇప్పుడు నేను ఇలా నవ్వి ప్రసంగం చేస్తున్నానా? బోల్డంత బాధ లోపల, బోల్డని సమస్య లోపల, ఏది కదల్చదు. ఎందుకు కదల్చదు? దేవుడు వాక్యాన్ని మనం అర్థం చేస్తున్నాం కాబట్టి మనల్ని బయట పరిస్థితులు కదల్చలేవు. దేవుడు వాక్యం కాకుండా మనుషుల మాటల మీద కట్టుకున్నాం అనుకో, ఏమవుతుంది? ప్రతిదీ కదిలిస్తూ ఉంటుంది. క్రీస్తు మాటల మీద కట్టుకోవాలి భక్తిని. మనం చేసే ప్రతి పనికి లేఖన ఆధారం ఉండాలి. మనం చేసే ప్రతిదానికి లేఖన ఆధారం ఉండాలి. అప్పుడు ఏది కదిలించలేదు. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండును. ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పడిను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. నా మాటలు వినకుండా వాటి ప్రకారం చేయకుండా భక్తి భవనాన్ని కట్టారనుకో, ఒకనొక రోజు కూలిపోతారు. నిన్న ఒక ఇంటర్వ్యూ వచ్చింది ఈ శివశక్తి కరుణాకృష్ణ ఛానల్లో ఒకటి. అందులో ఒక అబ్బాయి కల్వరి టెంపుల్లో వాలంటీర్గా పనిచేశాడు. అబ్బాయి ఎక్కడ పనిచేశాడు? వాలంటీర్గా పనిచేశాడు. ఇప్పుడు వచ్చి గర్వాపసి పేరుతో అక్కడ జరుగుతున్న దరిద్రాలన్నీ ఏకరువు పెడుతున్నాడు అక్కడ ఛానల్లో.
అన్న పెట్ట కథలు చెప్తాడు, అబ్బో భలే బిజినెస్ మ్యాన్ అన్న, అన్ని ఆఫర్లు పెడతాడు, డబ్బు డబ్బు అని పీడిస్తాడు అనేటట్టుగా ఆ అబ్బాయి చెప్తున్నాడు. ఇదే విషయాన్ని నేను 2019 నుంచి చెప్తున్నా. పెట్ట కథలు చెప్తున్నాడు, మీ డబ్బు దోచుకుంటున్నాడు. నేను పెట్టాను టైటిల్ మనీష్ కుమార్ అని. అది కలవరి టెంపుల్ కాదు, కలవరం టెంపుల్. నిజంగా బైబిల్ అర్థమైన వాడికి కలవరం అది. ఏంట్రా ఇలా జరుగుతుంది క్రైస్తవం అని. కలవరి కాదు, అది కలవరం. సతీష్ కాదు, మనీష్ అని పేరు పెట్టి 2019 నుంచి చెప్తున్నా ఈ వాటిని. అప్పటి నుంచి నాకేమైనా ఫోన్లు వస్తున్నాయి తెలుసా? అసలు నువ్వు పాస్టమేనా? నువ్వు పాస్ట్ అయ్యి ఇంకో పాస్ట్ని అంటావా? నీకు దమ్ముంటే అంత చర్చి కట్టు చూద్దాం, నీకు దమ్ముంటే అంతమందిని మార్చి చూద్దాం అనేటట్టు నాకు ఎన్ని ఫోన్లు వచ్చాయో వాళ్ళందరికీ నేను పిలుపునిస్తున్నా. ఆ అబ్బాయికి ఫోన్ చేయండి ఇప్పుడు. ఆ అబ్బాయి ఫోన్ చేసి ఆ అబ్బాయిని మాట్లాడండి ఇప్పుడు. మాట్లాడతారా? వాడు చెప్పింది ఏమైనా తప్ప? కాదు. ఏం చేద్దాం ఇప్పుడు చెప్పు. అదే ఆ రోజు నుంచి నా మాట వినుంటే ఈరోజు ఇలాంటి సాక్ష్యానికి భయపడాల్సిన అవసరం ఉంటుందా? లేదు. ఇప్పుడు అబ్బాయి ఎందుకు గర్వాపస్ అయ్యాడు? ఇసుక మీద కట్టుకున్నాడు, దేవుని వాక్యం మీద కట్టుకోలే తన జీవితాన్ని. బైబుల్లో ఏముందనే దాని మీద కట్టుకోలే. అయ్యగారు ఏం చెప్పాడు దాని మీద కట్టాడు. గాలి విసిరింది, వర్షం వచ్చింది, వరదలు వచ్చాయి, ఏమైంది? భవనం అంతా అలా అలా నేలమట్టమైంది. ఎన్నో సంవత్సరాల నుంచి క్రిస్టియన్ అంట, 60 అంతస్తులుండి కాక భవనం కింద ఇసుకుందనుకో, ఏంటి పరిస్థితి? మొత్తం కిందకు వస్తుంది. ఎన్ని సంవత్సరాలు యేసు ప్రభువుని నమ్ముకున్నా అని చెప్పుకున్నా ఆయన మాటల మీద కట్టబడకపోతే ఒకానొక రోజు గాలి విసిరినప్పుడు, వరద వచ్చినప్పుడు కుప్పగోలుతావు, గర్వాపసి అవుతావు. అదే వాక్యాన్ని బట్టి నువ్వు యేసుని నమ్ముకో అంటే, వాక్యాన్ని పరిశీలించుంటే, అసలు వాక్యాన్ని పరిశీలించి ఉంటే ఆ వ్యక్తి చర్చికి వెళ్ళేవాడివే కాదు, ఆ మీటింగ్ వెళ్ళేవాడివే కాదు, అన్ని రోజులు అక్కడ ఉండేవాడివే కాదు. ఎవరుంటారు కల్వరి టెంపుల్లో? వాక్యం అంటే మహా చిరాకు ఉంటుంది చూసా, వాళ్ళంతా అక్కడ ఉంటారు. మనుషుల మాటల మీద కట్టుకున్నారు. రకరకాల పండుగలు, రకరకాల పరిస్థితులు. అంత కార్పొరేట్ పాస్టర్ల దగ్గరికి ఎవరు వెళ్తారంటే వాక్యం అంటే గిట్టదో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక తప్పుడు సిద్ధాంతం చెప్తే వెంటనే వంట పట్టించేసుకుంటారు. ఎందుకంటే తెలియదు వాళ్ళకి, వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు కాబట్టి. నేను ఇప్పుడు ఎవరినైతే గర్వాపసి చేస్తున్నామని చెప్తున్నారో వాళ్ళ ఎదురు కూర్చొని మాట్లాడిన వ్యక్తిని తడుముకున్నారా? ఇబ్బంది పడ్డారు మనం కూర్చున్నప్పుడు. ఇప్పుడు వెళ్ళినా సరే తడుముకోవాల్సిందే. ఇదే బైబిల్ పట్టుకొని వాళ్ళు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పెట్టొచ్చినటువంటి వ్యక్తిని నేను. ఇదే బైబిల్ పట్టుకొని అక్కడికి వెళ్ళి బైబిల్ ఏం లేదు చెప్తున్న వ్యక్తి ఇంకొకడు. ఏంటి తేడా ఇద్దరికి? ప్రారంభం నుంచి ఈరోజు వరకు మనిషి ముఖం చూసి ఏ రోజు వాక్యం వినలేము. మనిషి ముఖం చూసి ఏ రోజు వాక్యం వినలే. ఇది వాక్యానుసారంగా ఉందా లేదా మాత్రమే చూశాను. వాక్యానుసారంగా ఉంటే వాక్యాన్ని తీసుకున్నాను, మనిషిని చూడలే. వాక్యం కాకపోతే వాడు ఎంత పెద్దోడైనా నాకు ఆ రోజు నుంచి లెక్కలేదు, ఆ రోజు నుంచి ఈ రోజుకి నాకు లెక్కలేదు. అందుకే నన్ను ఎవరు కదల్చలేరు. ఏమొచ్చిన కథలు నేను, ఎందుకంటే ఇది స్థిరం. ఈ బండ మీద కట్టబడితే వాడు కదల్చబడ్డు. కానీ నాతో పాటు బాప్తిజం తీసుకున్న వ్యక్తులు మనుషులకు భజన చేసుకుంటూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో వాళ్ళు కూడా తెలియదు పాపం. కాబట్టి క్రీస్తు కొండ మీద ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత 2 ప్రశ్నలు మన ఎదురుగా పెట్టి క్లోజ్ చేశాడు. మీరు ఇంతకీ ఏ రకమైన బిల్డరు, ఏ రకమైన నిర్మాణకుడివి? బిల్డింగ్ ఎక్కడ కడుతున్నావు? నా మాటల మీదనా, లేకపోతే మనుషుల అభిప్రాయాల మీద, పద్ధతుల మీద, సిద్ధాంతాల మీద, నేల మీద కడుతున్నావా? నా దగ్గరికి రావడం కాదు ముఖ్యం, నా మాటల్ని పునాదిగా వేసుకోవడం ముఖ్యం. క్రీస్తుని నమ్మడం కాదు, క్రీస్తుని ఏమని నమ్ముతున్నావు అది ప్రశ్న. మేము యేసుని నమ్ముకున్నాం, అది కాదు సమాధానం. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? ఏం చూసి నమ్ముకున్నావు? లేఖనాల్లో చెప్పిన క్రీస్తుని లేఖనానుసారంగా నమ్మావా, లేకపోతే నీ కష్టాల్లో, బాధల్లో నీకు కావలసిన వ్యక్తిగా మలుచుకొని నమ్ముకున్నావా? ఏ క్రీస్తు ఇంతకీ నువ్వు నమ్ముకున్నదే? చర్చికి 1000 మంది వస్తున్నారు, ప్రశ్న అది కాదు. చర్చికి ఎంతమంది వాక్యం కోసం వస్తున్నారు అది ప్రశ్న. 1000 మంది వస్తాయంటే 2000 మంది వస్తాయంటే
ఎంతమంది వాక్యం కోసం వస్తున్నారు, ఎంతమంది వాక్యం నచ్చి వస్తున్నారు, ఎంతమంది లేఖనాన్ని ప్రేమించి వస్తున్నారు, అది ప్రశ్న. 10-20 ఉంటారు అంతే. కాబట్టి క్రీస్తు ఏమంటున్నాడు అంటే, ప్రభువా ప్రభు అని పిలవడం నేను కోరుకోవట్లేదు మీ దగ్గర నుంచి. మీ దగ్గర నుంచి నేనేం కోరుకుంటున్నా అంటే, నా మాటల్ని పునాదిగా వేసుకుంటున్నారా, లేదా నా మాటలు కాకుండా నోటి మాటలతో ప్రభువా ప్రభు అని పిలవడానికి వస్తున్నారా? మనకు యేసు ప్రభు తెలుసు, యేసు ప్రభుని నమ్ముకున్నాం, అది కాదు. యేసు ప్రభుని ఎలా తెలుసుకున్నాం? లేఖనానుసారంగా తెలుసుకున్నామా? లేఖనాల్లో ఉన్న క్రీస్తుని నమ్మామా? లేకపోతే మన అభిప్రాయం ప్రకారం ఏర్పాటు చేసుకున్నాక యేసు ప్రభు ఉన్నాడు. ఎంతకాలంగా పెళ్లి కావట్లే, ఈ యేసు ప్రభు దగ్గరికి వెళ్తే పెళ్లి చేస్తాడేమో అంటే పెళ్ళిళ్ళ పేరయ్యా ఒక యేసు ప్రభు ఉన్నాడే, ఆయన్ను నమ్ముకున్నావా? ఎంతకాలం రోగం పోవట్లే, ఆయన దగ్గర పోతే పోతుందేమో, అలాంటి యేసు ప్రభు నమ్ముకున్నావా? లేఖనాల్లో ఉన్న క్రీస్తుని నమ్ము, లేఖనాలు చెప్పినట్టుగా నమ్ము. బండ మీద కట్టబడిన వాడితో సమానం. నిన్ను ఏది కదల్చలేదు. అది ఇసుక మీద వేసుకున్నావు అనుకో, మనుషుల అభిప్రాయాల మీద కూలిపోతావు, ఎంత కాలమున కూలిపోతావు అంతే. లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనం నుంచి 42వ వచనం వరకు వ్రాయబడిన లేఖన భాగ సారాంశం ఇది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమె